నీ మనసులో చోటిస్తావా? నీ మనసులో చోటిస్తావా పార్ట్ 2. నిన్న మహర్షి నేత్రాన్ని చాలా దారుణంగా అవమానించాడు కదా, ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఓకే. కన్నీళ్లను ఆపుకుంటూ నిలబడింది నేత్ర. పిచ్చిగా ఏడవాలనిపించింది ఆమెకు ఆ క్షణంలో. ఏడిస్తే చులకన అయిపోతానేమోనని ఆమె భావన. అందుకే కన్నీళ్లను కూడా కళ్ళల్లోనే అదిమిపెట్టి ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేయడానికి. అప్పటికి ఫోన్ తీసుకుని మండ్లాని బయలుదేరిన భగత్ గారు జేబులోని ఫోన్ మోగడంతో తీసి చూసి స్క్రీన్ మీద పేరుని బంగారం అని కనపడగానే ఆతురతగా ఫోన్ ఎత్తి, చెప్పమ్మా, ఎలా ఉంది మీ అమ్మమ్మ, మీ మామయ్య ఎలా ఉన్నారు అని అడిగాడు. ఎంత దాజుదామన్నా అతని గొంతులో ఆనందం తాలూకు అరుపు ఆమెకు వినిపిస్తుంటే ఇక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అనే సందేహం వచ్చింది. చెప్తుందంటారా? ఓకే, చూద్దాం. తల్లి, నిన్నే మాట్లాడవేంట్రా అని అడుగుతాడు భగత్. బాగున్నారు నాన్న, నీ గురించి అడిగారు, బాగున్నావని చెప్పాను అంది నేత్ర. నాకు తెలుసు తల్లి, నన్ను వాళ్ళెప్పుడు మర్చిపోరని. తిన్నావా మరి అని అడిగాడు. నాన్న తిన్నాను అని సమాధానమిచ్చింది. ఆకలి వేస్తున్నా కూడా తండ్రి మనసు తనకు తెలుసు. తను పస్తులు ఉంటే అల్లాడిపోతాడు కాబట్టి. మంచిది తల్లి, ఒకసారి వాళ్ళతో మాట్లాడించమ్మా అని అడుగుతారు. ఏమని మాట్లాడిస్తుంది? ఇంటి బయట నుంచుని లోపలికి రానివ్వడమే లేదు. కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నేను ఇంటికి వచ్చేస్తా నానా అని చెప్తుందా? ఓకే. తర్వాత మాట్లాడిస్తానన్నా, నేను రూమ్లోకి వచ్చేసా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, స్నానం చేసి వెళ్తాను నానా అంది. సరే తల్లి, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు భగత్ మది నిండిన సంతోషంతో. ఆమెనే విచిత్రంగా చూస్తున్నాడు అక్కడ వాచ్మెన్. విరక్తిగా ఒక నవ్వి నవ్వి ఒక చేతిలో స్టిక్, ఇంకో చేతిలో లగేజ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళబోయింది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎవరి అమ్మాయి అని గంభీరమైన స్వరం వినిపించింది. ఈసారి వెనక్కి తిరిగి చూడాలనుకోలేదు నేత్ర. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. తండ్రి అడిగితే అక్కడ ఉండాలనిపించక వచ్చేశాను అని చెప్పాలనుకుంటుంది. కానీ ఒక 2 రోజులు హోటల్ రూమ్ లో ఉండాలి, సడన్ గా ఇంటికి వెళ్తే భగత్ కి అనుమానం వస్తుందని అనుకుంటూ ప్లాన్ చేసుకోసాగింది నేత్ర. ఆగమ్మా అన్న మాటకు అక్కడే ఆగిపోయింది నేత్ర. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. నిన్నేనమ్మా, పెద్ద సార్ పిలుస్తున్నారు అన్నాడు వాచ్మెన్. గేట్ తీసి ఆమె పక్కకు వచ్చి, ఏదైతే అదే జరిగింది, ఎలాగో మళ్ళీ తిరుగు ప్రయాణం కావాల్సిందే కదా అనుకుంటూ తిరిగి చూసింది. అక్కడ మోహన్ గారు కారు దిగి నించున్నాడు. అతన్ని చూడగానే నేత్ర రక్తం ఉరుకులు పరుగులు పెట్టింది. మేనమామ అని దానికి తెలిసింది కాబోలు. ఎవరమ్మా అని మళ్ళీ అడిగారు. ఆమె అతన్నే చూస్తూ నిలబడ్డం చూసి మోహన్ గారు, అది నేను విజయవాడ నుంచి వచ్చానండి, భగత్ గారి అమ్మాయిని, ఇందిరా అమ్మమ్మ గారిని చూడ్డానికి అంది సంశయంగా. తనేం విన్నాడో అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. అతనికి తన చెల్లెలు చనిపోయిన కొద్ది రోజుల కుటుంబాన్ని తీసుకుని వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు మోహన్. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నా రాను రాను మాటలు కూడా దూరం పెరిగి మాట్లాడుకోకుండా సంవత్సరాలు గడిపేశారు. నెలలు రోజుల పిల్లగా ఉన్న నేత్రను చూశాడు అప్పుడు. ఇప్పుడు వయసు నుండి పెళ్లి కళ దగ్గర పడినట్టుగా ఉంది. సంతోషం పట్టలేకపోయాడు మోహన్. కారు దగ్గర నుంచి వేగంగా నేత్రం ముందుకు వచ్చాడు. అదిరిపోయింది ఆమె. అతని స్పీడ్కి ఒక్క అడుగు వెనక్కి వేసింది. స్టిక్ వాడకుండా విరిగిన కాళ్ళు వెనక్కి వేయడంతో స్లిప్ అయి పడబోయింది. ఆమెను పడకుండా పట్టుకుని గుండెలపై ఆనించుకున్నాడు మోహన్. ఎమోషన్ బయటకు రాకుండా, ఎలా ఉన్నావురా అని అడిగాడు చిన్నగా. వాచ్మెన్ అక్కడ ఏదో గొడవ జరుగుతుందని వచ్చిన సెక్యూరిటీ హెడ్ ఇద్దరు నోర్లు తెరుచుకుని ఉండిపోయారు. బాగున్నానండి అని చెప్పింది బెరుకుగా. అండి కాదు తల్లి, మామయ్య అని అన్నాడు. మోహన్ ఆమె దగ్గరకు జరిగి, పద తల్లి ఇంట్లోకి అంటూ సెక్యూరిటీ కలగజేసుకుంటూ, సార్, మహర్షి గారు లోపల ఇంట్లోనికి రానివద్దని చెప్పారు. ఎందుకు రానివద్దన్నాడు? నసలు ముడేసి అడిగాడు మోహన్. జరిగిందంతా చెప్పాడు సెక్యూరిటీ హెడ్. అప్పుడు చూశాడు తన చేతిలోని స్టిక్ ని. దాని మీద వెయిట్ వేసి నిలబడ్డాను. మోహన్ మనసు బాధతో మిలిగింది. నేను చెప్తాను మహర్షికి, లగేజ్ తీసుకురండి అని సెక్యూరిటీకి చెప్పి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఇంటి లోపలికి నడిచాడు. కారు అక్కడే వదిలేసి ఇంటి గుమ్మం ముందు వెళ్ళి అమ్మా అని అరిచాడు చిన్నపిల్లాడిలాగా. పూజ గదిలో ఉన్న ఇందిరాగారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మోహన్ అనుకుంటూ వచ్చింది గుమ్మం ముందుకు. అక్కడ ఉన్న మోహన్తో పాటు అతను భుజం మీద చేయి వేసిన అమ్మాయిని చూసింది ఇందిరాగారు. ఆమెతో పాటుగా మోహన్ అరుపుకి ఏం జరిగిందో అని కంగారు పడి అక్కడికి వచ్చారు కుటుంబ సభ్యులందరూ. ఏంటి నాన్న అక్కడే నిలబడిపోయావు, ఎవరి అమ్మాయి అంటూ వస్తుంది ఇందిరా ముందుకు. ఎవరో గుర్తుపట్టమ్మా, చూద్దాం అంటాడు మోహన్ కదలకుండా నిలబడి.
ఒకసారి నేత్రని పరీక్షగా చూసి, తెలియట్లేదురా, చూస్తే ఎప్పుడో చూసిన పిల్లలా ఉంది, గుర్తు రావట్లేదు అంటారు ఇందిరాగారు కళ్ళజోడు సరిచేసుకుంటూ. ఎవరో కాదమ్మా, నా మేనకాడలు, నీ కూతురి కూతురు అని చెప్తాడు మోహం. తల్లి నేత్ర అని వణుకుతున్న గొంతుతో పిలుస్తుంది ఇందిర. వెళ్ళరా అమ్మమ్మ అని అంటాడు మోహన్ నేత్రను ఉద్దేశించి. భగత్ గారు తన పాత ఆల్బంలోని ఫోటోలను చూపించి, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య అని ఎప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు చెప్పడంతో ఫేసెస్ గుర్తున్నాయి. తనకు చిరునవ్వుతో కర్ర సహాయంతో ముందుకు నడుస్తుంది. అప్పటి వరకు ఇంట్లో తని పట్టుకున్న కర్రని ఎవరు గమనించకపోవడంతో ఇప్పుడు నేత్ర కర్ర సహాయంతో నడుస్తుంటే జాలిపడి పాపం అన్నట్లుగా ఆమెను వాళ్లే పోషిస్తున్నారేమో అన్నట్టు చూడడం ఆమె చూపును దాటిపోలేదు. తన ముందుకు వచ్చిన మనవరాల్ని చూస్తూ నేత్ర చంపలను దోశల్లో తీసుకుని కన్నీరు పెట్టుకుంటారు ఇందిరాగారు. ఎన్నాళ్ళయింది తల్లి నిన్ను చూసి, ఎంత పెద్దదానివయ్యావురా, చక్కగా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ చందన చందన ఎర్రనీళ్ళు తీసుకువచ్చి నా మనవరాలకి దిష్టి తీ అని చెప్పింది ఇందిర. అంతమంది పని వాళ్ళని పెట్టుకుని తననే ఎందుకు తీసుకురమ్మంది? బహుశా కొత్తగా వచ్చిన తన మనవరాలికి పని మనిషిని చేద్దామనుకుంటుందా ఏంటి అని అనుమానపడుతూ వెళ్ళింది చందన చందన కానీ ఇంటి పెద్ద కోడలుగా మంచి మనసుతో దిష్టి తీస్తే మనవరాలికి మంచి జరుగుతుంది అని ఇందిరాగారు అలాంటి ఉద్దేశంతో చెప్తే చందన వేరేలా అర్థం చేసుకుంది. ఈ కోడళ్ళందరూ అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ కదా. ఎర్రనీళ్లు తెచ్చి అయిష్టంగానే దిష్టి తీసింది చందన. నేత్ర పదమ్మ అంటూ కిందే తన పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకుపోయారు ఇందిరాగారు. నేత్రను మెట్లెక్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుందనే కారణం చేత స్నానం చేస్తావా తల్లి అని తల నిమిరింది. చేస్తానమ్మమ్మ అంటూ సమాధానం చెప్పింది నేత్ర. ఏమన్నా తిన్నావా అని అడిగారు. తిన్నానమ్మమ్మ అని సంకోచిస్తూ చెప్పింది నేత్ర. తినలేదు అంటే ఏమనుకుంటారో అని. సరే నువ్వు స్నానం చేసిరాపో, నేను నీకు పాలు తీసుకువస్తాను అన్నారు ఆవిడ. వద్దమ్మమ్మ అని చెప్పింది చేతిని పట్టుకుని. కొంచెం పాలు తాగమ్మా, బయట ఫుడ్ మంచిది కాదు, కొన్ని కొన్నే కొన్నే అని చేతితో చూపించి చెప్పింది ఆవిడ. ఇందిరాగారు నవ్వుతూ సరే అమ్మమ్మ అనేసరికి ఆవిడ పాలు తీసుకురావడానికి రూమ్ బయటకు వస్తే తన బ్యాగ్లోని టవల్, షాంపూ, సోప్ తీసుకుని వెళ్ళింది బాత్రూంలోకి. స్నానం చేసి వచ్చేసరికి పాలతో రెడీగా ఉన్నారు ఇందిరాగారు. అయ్యో అమ్మమ్మ ప్లీజ్, మీరు ఇలా చేయకండి, నీకేం బాలేదు, నాకేం బాలేదు మీరు ఇలా చేస్తే అని చెప్పింది నేత్ర. మీరు అని ఇంకా దూరం పెడుతున్న తన మనవరాల్ని చూసి ఫోను దగ్గరవుతుందిలే అనుకుంటూ నాకేం ఇబ్బంది లేదు, నువ్వు కూడా ఇబ్బంది పడకు, తీసుకో అంటూ పాల గ్లాస్ నేత్ర చేతిలో పెట్టి తలకు కట్టుకున్న టవల్ తీస్తుంటే అమ్మమ్మ వద్దు, నేను ఆరబెడతా నా జుట్టున అంది. నీ వెంట్రుకలు ముట్టుకుంటే నీకేమన్నా అభ్యంతరమా అంది ఇందిర. అలా ఏం కాదమ్మమ్మ అంటుంటే మరేంటి తల్లి ఆ ఇబ్బందిగా ఉందా ఇక్కడ ఉండడం అని అడిగింది. చాచా అదేం లేదమ్మమ్మ, మీకెందుకు శ్రమ అని అన్నాను. శ్రమ ఇన్ని రోజులు మనవరాలు ఎలా ఉందో ఏమైపోయిందో అని పట్టించుకోలేదు, అలా ఎందుకు ఉన్నానో కూడా తెలియదు తల్లి, ఈ అమ్మమ్మని క్షమించు, చిన్నప్పుడు నీకు పనులు చేసి పెట్టాలని ఉండేది కానీ అప్పుడు కుదరలేదు, ఇప్పుడన్నా నా సంతోషం కోసం చేయనివ్వు అని కన్నీరు పెట్టుకుని అంటుంటే నువ్విలా నన్ను చూసి ఏడుస్తావని నాన్న కూడా మీ దగ్గరకు నన్ను పంపించలేదు, ఇప్పుడు ఏడుస్తున్నారుగా, నాన్నకు తెలిసిందనుకో ఈ రోజు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అంది నేత్ర. నన్ను భయపెట్టింది చాలే అంటూ తుడవడం అయిపోవడంతో కొంచెం సేపు పడుకో అమ్మా, జర్నీ చేసి అలసిపోయి వచ్చావు అని అంటారు ఇందిరగారు. అనగానే సరే అమ్మమ్మ అంటూ నడుం వాల్చింది నేత్ర. రాత్రి జర్నీలో నిద్ర పట్టక తన దగ్గర మనీ తక్కువ ఉండడం, సీటర్ బస్ బుక్ చేసుకోవడం, కూర్చుని నిద్రలేక అవస్థలు పడి నడుం పట్టేయడంతో భగత్ గారు డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోదు నేత్ర. పిన్నికి తెలిస్తే అరుస్తుందని తనకు బట్టలు కుట్టడం రావడంతో ఊరిలో వాళ్ళ బట్టలు కుట్టి డబ్బు సంపాదించి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కాలు సరిగ్గా లేక బట్టలు కుట్టే మిషన్కి దూరంగా ఉండడంతో ఎంబ్రాయిడరీ చేస్తూ అలా సంపాదిస్తూ వచ్చింది నేత్ర. పోయిందనుకున్న తర్వాత గది బయటకు నడిచారు ఇందిరాగారు. హాల్లోనే అందరూ సమావేశం కావడంతో వెళ్ళి మధ్యలో కూర్చుని ఏంటి మీటింగ్ పెట్టారు అని అడిగింది. సోఫాలో మిడిల్లో కూర్చున్న ఇందిరాగారు నానమ్మ తను ఎవరు అని అడుగుతుంది భవిక. తను నీకు మేనత్త కూతురు అవుతుంది భవి, మీ నాన్న వాళ్ళ చెల్లి కూతురు, తన పేరు నేత్ర అంటుంది ఇందిర. మరి మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. నేనే రమ్మని ఫోన్ చేశాను, తన్ని చూడాలనిపించింది, చిన్నప్పుడే తన తండ్రి దగ్గర వదిలేసి వచ్చాం, తల్లి లేని పిల్ల అని కూడా చూడకుండా ఉన్న 4 రోజులు అయినా జాగ్రత్తగా చూసుకోండి అంటుంది ఇందిర. జాగ్రత్తగా చూసుకోకపోతే అజాగ్రత్త చేస్తామా ఏంటత్తయ్య అని అడుగుతుంది చందన.
మనసులో మహారాణి గారికి ఇకపై సేవలు చేయాలేమో అనుకుంటుంది. నేను అలా చెప్పడం లేదు కదా చందన. ఆ పిల్ల కాలు బాగాలేదు కదా, తనని ఎక్కువ తిప్పకుండా కొంచెం దగ్గరే తెచ్చి పెట్టమంటున్నాను అంటున్నా అంది. అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని అనుకుని, సరే అత్తయ్య అటువంటి అంటుంది చందన. మీ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని లావణ్యను భవికను ఉద్దేశించి అడుగుతారు మోహన్ గారు. అన్నయ్య కాలేజీకి వెళ్తున్నాడు కదా డాడీ, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసుకుని మాకు చెప్తా అని చెప్పాడు అంటుంది భవిక. సరే అమ్మా, నా కోడలు వచ్చిందన్న ఆనందంలో ఇక్కడే కూర్చుండిపోయాను, నేను కూడా వెళ్తాను అని అక్కడి నుండి ఆఫీసు స్టార్ట్ అవుతాడు మోహన్. చందన పడుకోవడానికి తన రూమ్ లోకి వెళ్తే ఫ్రెండ్స్ తో తిరగడానికి భవిక లావణ్య బయటకు వెళ్తారు. ఇందిరా గారు ఒకసారి నేత్ర రూమ్ వైపు చూసి పూజ గదిలోకి వెళ్తుంది భగవద్గీత చదవడానికి. ఎటెళ్ళ ఎటెళ్ళటు వెళ్ళిపోయాక సాయంత్రానికి మెలకు వస్తుంది నేత్రకి. లేచి ఒళ్ళు విరుచుకుని ఫ్రెష్ అయి వస్తుంది. తినక కడుపు కాల్చుకుని ఆ ఇంట్లో వాళ్ళని అడగలేక ఇంటి నుండి బయటకు వెళ్ళాక సతమతమవుతూ అక్కడ అక్కడ ఉన్న పూల చెట్ల దగ్గరకు వెళ్తుంది. నైట్ క్వీన్ తోటనే ఉన్నట్టు ఉంది అక్కడ. సాయంత్రం పూట ఆ వాసన మనసు ఊహాలోహంలోకి విహరింపచేసింది. ఎవరు నిన్ను లోపలికి రానిచ్చారు అనే బేస్ వాయిస్ కి అదిరిపడి వెనక్కి తిరిగింది. చెదిరిన క్రాప్ అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో, షవర్ జెల్ స్మెల్ ముక్కుపుటాలను తాకుతుంది. మొత్తుగా గుండ్రటి కళ్ళు, పూర్ బ్లాక్ లో ఉండి సూటిగా చూసే చూపుకు ప్రతీకగా ఉన్న ఐబాల్ పొడవాటి ముక్కు, అమ్మాయిలకు ఉన్నట్టుగా వంపు తిరిగిన పెదాలు, నీట్ షేవ్ లో ఉంటాడేమో, అసలు గెడ్డం మీసాలు లేకుండా నున్నగా ఉన్న చర్మం. బాడీని మెయింటైన్ చేస్తానడానికి టీషర్ట్ లో నుంచి స్పష్టంగా కనపడుతున్న బైసెప్స్ అండ్ అబ్స్ షేప్ లో ఉన్న శారీరాకృతి, 6 పాయింట్ల కంటే ఎక్కువగానే ఉన్న హైట్. పొద్దున్న కోపడ్డ అబ్బాయి మళ్ళీ వచ్చి సాగు కొడుతున్నాడు అనుకుని మోహన్ మావయ్య తీసుకువచ్చాడని చెప్పింది. ఆ మోహన్ మావయ్యనా? మావయ్య ఎలా అయ్యాడు నీకు అని మీదకు వచ్చాడు. కొడతాడేమో అనుకుని కళ్ళు మూసుకుని చేతులు బిగించింది. మూసిన కలువలాంటి కళ్ళు, పాలుగారే చెక్కిళ్ళు, అదురుతున్న పెదాలను చూసి అడుగులు ఆపేశాడు మహర్షి. పైనుంచి కిందకు చూస్తుంటే తన చేతిలోని కర్ర కనిపించి మరుక్షణం కోపంతో బుసలు కొడుతూ, చెబితే వినరా మీరు అని లాక్కెళ్ళాడు ఆమెను. అతని అరుపుకు బయటకు వచ్చిన ఇందిర, నానా మహర్షి ఆగు అంటూ ఎదురు వెళ్ళింది. తప్పుకో గ్రాని, నీకేం తెలీదు. అసలు అనామకులందరినీ ఇలా ఇంటికి వస్తే దానం చేసి పంపించాలి కానీ ఇంట్లో పెట్టుకోకూడదంటాడు. అనామకురాలు అనే మాటకు మహర్షి నేత్ర మనసు చెవుకుమంటే, ఏంటా మాటలు మహర్షి అని అతని మీద సీరియస్ అవుతుంది ఇందిర. ఇంకెలా మాట్లాడాలి గ్రాని? ఇలా పంచుకుంటూ పోతే నువ్వు మంచిదానివని నీకు పేరు పడుతుందేమో, కానీ ఆడపిల్ల అయిన భవికకు ఏం మిగులుతుంది? నేనంటావా? కష్టపడతాను, సంపాదించుకుంటాను, కానీ మరి నా చెల్లెల పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. నేను అంతగా కట్టలేమి తీసి ఇవ్వడం లేదు మహర్షి, మనకు ఉన్నదానిలో 10% కూడా ఇవ్వడం లేదు. కానీ తనని అనామకురాలు అంటున్నావు కదా, తను ఎవరో తెలుసా నీకు అని అడుగుతుంది ఇందిర. తెలుసుకోవడానికి అంతగా పెద్ద ఏముంది? ఏ అనాథాశ్రమం నుంచి వచ్చిందో, మంచి పిల్ల అని ఇంట్లో పెట్టుకున్నట్టున్నావు, అంతే కదా అంటాడు నిర్లక్ష్యంగా. అలా ఎలా మాట్లాడుతున్నావు మహర్షి? నిన్నిలా పెంచానా నేను అని బాధపడుతుంది ఇందిర. గ్రాని, ప్లీజ్ బాధపడకు. నేను ఇలా అవడానికి కారణం నీ అజాగ్రత్త. ఒక్కసారి అలాగే జరిగింది, మళ్ళీ అలా జరగకుండా ఉండాలని నేను చూస్తున్నాను. కానీ నువ్వు మాత్రం చేసిన తప్పే చేస్తానంటే ఎలా గ్రాని అంటాడు మహర్షి. మహర్షి చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు, కానీ అసలే ఎవరికి హెల్ప్ చేయవద్దంటున్నాడు అని వాపోతుంది ఆవిడ ఆవిడ. సరే కానీ ముందు చేయి వదులు పిల్లది అంటూ కాళ్ళను ఒక చేత్తో పట్టుకుని ఆయాసంగా రొప్పుతున్న నేత్రను ఇంకో చేత్తో పట్టుకున్న మహర్షి చేతిలో నుండి విడిపించి, ఇది నా మనవరాలు, నా కూతురు, నీ మరదలు అంటుంది ఇందిర. చనిపోయిన అత్త కూతురు అంటూ మహర్షి భానుమతిని చూస్తుంటే బెరుగ్గా ఇందిరాగారి వెనుకకు వెళుతుంది నేత్ర. ఇంకోసారి నా మనవరాల్ని ఏమన్నా అంటే బాగుండదు చిన్నోడా, కొన్ని రోజులు ఇది ఇక్కడే ఉంటుంది, జాగ్రత్త. నా పిల్లకి కాలు కూడా బాగలేదు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు లాగకు. చూడు, నువ్వు లాగడం వల్ల మొహం ఎలా అయిపోయిందో అంటూ నేత్ర మొహాన్ని చూపిస్తుంది. కాలు నొప్పి ఉందని స్పష్టంగా ఆమె మొహంలో బాధ కనిపిస్తుంటే, సారీ పేరు అంటాడు నేత్ర. ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల అంటూ వస్తుంది భవిక డైలాగ్ విసురుతూ, అన్న చేతిని చుట్టుకుంటూ. బావా అంటూ లావణ్య కూడా మహర్షి ఇంకో చేతిని పట్టుకుంటుంది. వచ్చేసారా అయ్యయ్య, రచ్చబండ కార్యక్రమాలు పొద్దుననంగా వెళ్ళారు, తిన్నారో లేదో పదండి అంటూ కసురుతుంది ఇందిర. డార్లింగ్, నువ్వే నా అర్థం చేసుకునేది,
పద ఆకలేస్తుంది అంటూ వెళ్తారు ఇంట్లోకి నేత్రని తీసుకుని. పిడికెడంత నడుము, ఆకారం కుర్తీ టాప్ నుండి కనిపిస్తుంటే కళ్ళు తిప్పుకుంటాడు మహర్షి. ఇంట్లోకి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చోబెట్టి ఇద్దరికి రైస్ వడ్డిస్తుంది ఇందిర. పొద్దున్న నుండి ఏమీ తినలేకపోవడం వల్ల ఆకలిగా ఉండి ఆబాగా తినేస్తుంది నేత్ర. ఆమె తినడాన్ని వికారంగా చూసి మధ్యలోనే లేచెళ్ళిపోతారు లావణ్య, భవిక. వాళ్ళెందుకు వెళ్లారో తెలియక తాను తినడం కంప్లీట్ చేస్తుంది నేత్ర. హాల్లో కూర్చుని తన్ని చూస్తుంటాడు మహర్షి. ఆమె తినే పద్ధతి చూస్తుంటే పొద్దున్నుంచి తినలేదు అని అర్థమవుతుంది మహర్షికి. థ్యాంక్స్ అమ్మమ్మ అంటూ ప్లేట్స్ సర్దడంతో సహాయం చేస్తుంది పని మనిషికి నేత్ర. వాళ్ళు చేసుకుంటారులే అమ్మా, నువ్వు రా అంటుంది ఇందిర. సర్దనివ్వమ్మమ్మ, నాకు అలవాటే అంటూ అక్కడ పని పూర్తి చేసి హాల్లో సోఫాలో కూర్చున్న ఇందిరగారి పక్కకు వచ్చి కూర్చోవడానికి సంశయిస్తుంది. కూర్చో అమ్మా అంటూ చేయి పట్టి కూర్చోబెడుతుంది ఇందిర. కూర్చుని ముందున్న మహర్షి వంక చూస్తుంది. అతను ఫోన్లో మునిగిపోవడంతో చూసి అమ్మమ్మతో కబుర్లో పడుతుంది. ఇంతగా ఉన్నాయా అమ్మమ్మ మనవరాలు ముచ్చట్లు అంటాడు మోహన్ ఇంట్లోకి వస్తని. నేత్ర పక్కన కూర్చుంటూ ఏంటి తల్లి మొహం నీరసంగా ఉంది, తినలేదా అంటాడు. తిన్నాను మామయ్య ఇప్పుడే అంటుంది. ఎక్కడ్రా పొద్దున తినమంటే తినలేదు, పాలు మాత్రమే తాగింది. మధ్యాహ్నం తినడానికి రమ్మని చెబుదామని రూమ్లోకి వెళ్తే నిద్రపోతుందని లేపడం ఇష్టం లేక వచ్చేసాను. ఇప్పుడు పెట్టాను తిన్నది అంటూ చెప్పింది ఇందిర. అలా తిండి నెగ్లెక్ట్ చేయకూడదు నేత్ర అంటాడు మోహన్. తన మేనమామ ప్రేమగా మురిసిపోతూ ఉంటుంది నేత్ర. ఈ పిల్ల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడని డాడీ అనుకుంటాడు మహర్షి. సరేనమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్తాడు మోహన్. మెట్లు దిగుతూ వస్తున్న చందన గారికి కాఫీ తీసుకురా అని వెళ్తాడు మోహన్. సోఫాలో కూర్చున్న నేత్రని చూసి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది చందన. రుసరుసలాడుతూ కాఫీ పెట్టి తీసుకుని వెళ్తుంది అత్తగారి దగ్గరికి. ఇందిరా గారికి ఒక కప్పు, మహర్షికి ఒక కప్పు ఇచ్చి వెనక్కి తిరుగుతుంది చందన. నా మనవరాలికి ఇవ్వు అంటారు ఇందిరగారు. కాఫీ సిప్ చేస్తున్న మహర్షి వాళ్ళ అమ్మ వైపు చూస్తుంటే, అత్తయ్య మర్చిపోయాను, మీరు మాత్రమే ఉన్నారనుకుని ఇప్పుడు మీ అబ్బాయికి కాఫీ ఇవ్వకపోతే స్ట్రెస్లో అరుస్తారు. అత్తయ్య నేను మళ్ళీ వచ్చి ఇస్తానంటుంది. మళ్ళీ వస్తావా? సర్లే కానీ వచ్చిన తర్వాత నీ కొడుక్కి పెట్టివు అంటూ మహర్షి చేతిలోని కప్ తీసుకుని కంగారుగా చూస్తున్న నేత్ర చేతిలో పెడుతుంది. కంగారుగా తాగేస్తుంది కాఫీని నేత్ర. నా ఎంగిలి అందామనుకున్న మహర్షికి ఆమె జురుకుంటున్న కాఫీని చూసి మాట ఆపేస్తే కొడుకు నోటు దగ్గరది లాగేసుకుంది అనే అయిష్టాన్ని పెంచుకుంటుంది నేత్ర పైన చందన. వెళ్ళి ఇందిర, మోహన్ వెయిట్ చేస్తుంటాడు, కాఫీ చల్లారిపోతుంది కదా అంటుంది ఇందిర. వెళ్తున్నాను అత్తయ్య అంటూ తన రూమ్లోకి ట్రేతో వెళ్తే మహర్షికి రెండు వైపులా కూర్చుంటాడు భవిక, లావణ్య. మీ క్లాసెస్ ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవబోతున్నాయి లవ్, కావలసినవి షాపింగ్ చేయండి అంటూ లావణ్య చేతికి తన ఏటీఎం కార్డుని ఇస్తాడు మహర్షి. థ్యాంక్స్ బావా అంటూ చీక్ కిస్ ఇస్తుంది అతనికి. లైట్ స్మైల్ చేస్తాడు మహర్షి. అమ్మమ్మ మీతో నాన్న మాట్లాడుతా అన్నారు అంటుంది నేత్ర వస్తున్న మోహన్ని చూసి. ఈ రోజుతో ఈ స్టోరీ అంటే సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. రేపు మళ్ళీ ఇంకొక పార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కానీ మీకు ఈ స్టోరీ నచ్చితే నాకు ఏంటంటే ఇంకా చేయాలి అనాలనిపించినా మీరు నాకు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి అంటే మీకు అక్కడ గంట సింబల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.